కంపు, పల్లెలు పట్టణాలలో పరిస్థితి అధ్వానం, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు, 8 నెలలైన బిల్లులు, సిబ్బందికి జీవితాలు, అప్పుల ఊబిలో మాజీ సర్పంచ్లు, దోమల మందుకు కూడా పైసలు. ఒక్కసారేనండి, దోమలకు పైసలు లేవంటుండు, సర్పంచులు కొట్టుమిట్టాడుతున్నారు. సర్పంచులు ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సర్పంచులకు కొలాబ్ చేసిన పని బీఆర్ఎస్ది. తర్వాత దోమలకు డబ్బులు లేవన్నప్పుడు దోమలకు ఎవరు అధికార పార్టీ పెడతలేదా, పోనీ రైతులు చూస్తలేరా, లేకపోతే రుణమాఫీ లేదా, లేకపోతే ఏది నడుస్తలేదని. అయినా ఈరోజు కాంగ్రెస్లో కంపు అంటున్నావు, ఎట్లా కంపు అనిపించింది నీకు? తర్వాత ఒక్కసారి ఏందాం మళ్ళా ఆందోళనకు సిద్ధమవుతున్న కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏం చేసినాయంటే సిటీ బాగానే ఉన్నది. ఇప్పుడు చెప్తా, దీనికి కూడా ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు ఏమున్నదండి, ఇప్పుడు ఏం చేసేది. నేను క్లియర్ గా చెప్తున్నా, 2014 ముందు మా ఊరికి పోయినా, 2014 తర్వాత మా ఊరి పోయినా, తర్వాత 2023 ఇప్పుడు రీసెంట్గా పోయినా అనుకో, చాలా సంవత్సరాలకు పోయినా. ఏంది అంటే ఒకప్పుడు గ్రామాలలోకి ఎంటర్ అవుతా అంటే ముళ్ళ కంచెలు కంపలతోనే అధ్వానంగా ఉండే. కేసీఆర్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పెట్టిన తర్వాత ఎంత అద్భుతంగా ఉన్నదంటే, ఒక చెట్టు మీద పూలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే గ్రామ ప్రజల్లో రోడ్లు లేక 2014 నుంచే బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి రోడ్లు లేక చాలా గత్యంతరంగా ప్రజలు మొత్తం దాన్ని తెలియపరిచారు. సోదరులారా వినండి. తర్వాత రోడ్లు లేక ఒకటి, బస్సు ప్రయాణం లేక ఒకటి, ఆటోలలో తిరిగిరు ప్రజలు. వీళ్ళు మంచి హై క్లాస్ కార్లలో తిరుగుతున్నారు. ఒక్కసారన్నా బీఆర్ఎస్ని గెలిపించినాక ఒక్క విలేజ్ల కన్నా ఎప్పుడైనా పోయినరా? అందుకే కదా తిరిగి ప్రజలు ఏం చేసిండ్రు, ఈరోజు కర్రు కాల్చి వాత పెట్టిరు బీఆర్ఎస్కు. అందుకే ఓడిపోయారు. ఇప్పుడు హైదరాబాదుల్ని తిరిగి ఫామ్ హౌస్లల్లో బండి ఈరోజు ఐటీ సెక్షన్ చూసుకొని యుఎస్ యూకే తిరిగేసి రారాజులు లేక తిరిగితే మరి ఊర్లలో ఆ పల్లె పట్టణంలో ఆ పల్లెల్లో ప్రజలు ఏం కావాలి? ప్రజలకు రోడ్లు లేకుండా చేసింది మీరే, ఆర్టీసీని లేకుండా చేసింది మీరే, ఆర్టీసీని కొలాప్స్ చేసింది మీరే, పోనీ రుణమాఫీ చేయకపోవడం మీరే, ఆ రుణమాఫీ విషయంలో ఎప్పుడుగినా మేనిఫెస్టో రిలీజ్ చేయకపోవడం మీరే. తర్వాత ఈరోజు మళ్ళా నేను ఎప్పుడో 2013లో పోయినా 20లో పోయినా అంటే అందుకేగా మీకు వస్తున్నది. పల్లెపట్నంలో ఓడిపోయారని మీరేగా చెప్తున్నారు. ఇప్పుడు మీకు అట్లా అదే అక్కడ గెలుస్తుంటే ఈరోజు ఎట్లుంటుండే మీకు? ఒక్కసారి ఇందాం. ఒక చెట్టు మీద పూలు విరబూసిన తర్వాత చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఊరును తీర్చిదిద్ది. అంటే మంచి రహదారులను కానీ చెరువు కట్టలు కానీ. ఆ మాట చూడండి రంజిత్ మాట్లాడేది. తీర్చిదిద్దిల్లు అచ్చ తెలుగు రానోడు, స్పష్టంగా పలుకనోడు, పల్లెపట్నాలలో ఏమి అన్యాయం జరిగింది, ఎప్పుడన్నా వెళ్ళారా, ఏ రోజు మీటింగ్ పెట్టారా, ప్రజలకు ఉద్దేశంగా ప్రజలకు ఏం కావాలో అడిగారా, ఎప్పుడన్నా వాళ్ళ అప్రూవల్ తీసుకున్నారా, చట్టసభల్లో పెట్టారా? ఏది లేదు కదా. అందుకే పల్లెపట్నాల్లో పల్లెల్లో మీకు ప్రజలు చెమర గీతం పాడిరని క్లారిటీగా తెలుస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్ ఏముంది, చేయి జాపుకునే ఛానల్ ఇది, అర్థమవుతుంది కదా. చూద్దాం. లేకపోతే రోడ్లు కానీ అంత అద్భుతంగా తీర్చిదిద్దులు. దాని తర్వాత ఏమైపోయింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఏం చేసింది? ఏం చేయలే. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక పారిశుద్ధ కార్మికుని ఒక ట్రాక్టర్ ఇచ్చిండు, ఆ చెత్తనంతా డంపింగ్ చేయమని. చూసిందా? ఏమి చేయలేదు. కాంగ్రెస్ అంటుంది కదా, వచ్చి 8 నెలలనే టైమే లేదు వాళ్ళకు. వచ్చిన పునరాక పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినావు. జూన్ 6 తారీఖు దాకా ఎన్నికల కోడ్, తర్వాత అసెంబ్లీ విషయాలు, రాష్ట్రమంతా చర్చనీయాంశాలు ఇవి. తిరిగి మొన్ననే అమెరికా పోయిండు. మరి 7 లక్షల కోట్లకు అప్పు కడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దానికి మరి వాళ్ళకు తేడా లేదా? 8 నెలలనే ఇట్లా చేసిందంటే వాళ్ళ అప్పులు వీళ్ళు కడుతున్నారంటే మరి వాళ్ళకి ఎట్లా ప్రయోజనం పొందినట్టు? కాంగ్రెస్ ఏం చేస్తున్నది ప్రజలకు తెలుసు.
ఒట్టి గట్టి మాటలు గాలి మాటలు మాత్రం మాట్లాడకూడదు. చెప్పిండు అక్కడ 2 డంపింగ్లకు సంబంధించి తడి పొడి చెత్త ఏర్పాటు చేసిళ్ళు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిళ్ళు, అక్కడ వాటర్ ట్యాంకులు పెట్టిళ్ళు, ఏ విధంగా శుభ్రపరచాలో అన్ని రకాలుగా కూడా కేసీఆర్ గవర్నమెంట్ లో చేసిళ్ళు. కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసిందని గ్రామాలు అనుభవించాలి. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ సిటీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలను ఎంతమంది ఇచ్చినాయి, గ్రామాలలో ఎంత ఘోరంగా ఓడిపోయారు అనేది చూడాలి. నిరుద్యోగులు అవ్వ దండం కొంచెం సిగ్గు ఉండాలి మల్లగిన. అరే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా పర్యటిస్తేనే ఒక్క పార్లమెంటు సీటు రాలేదు. అసెంబ్లీగిన తెలంగాణలోనే మీకు వచ్చినాయి 39 సీట్ల లాస్ట్ నందిత పోయినాక 30 అందులోకెళ్ళి ఆల్రెడీ జంప్ అయిపోయినారు. ఈరోజు తిరిగి మళ్ళా మీకు ఓటింగ్ శాతమే తప్పిపోయింది. రాష్ట్రం అంతా మీరు ఓడిపోయారు అని తెలిసిపోయింది. పదే పదే మళ్ళా అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టుకున్నదే మీరు. రాష్ట్ర ప్రజలు ఓడించిందే మిమ్మలను. మళ్ళీ తిరిగి ఆ మాట ఎట్లా మాట్లాడతారు మీరు? కాలముక్త నా మీద ప్రమాణం చేయని ఓట్లేపించు. ఈ రోజు వాళ్ళని వెనక నుండి ఇదంతా పోయి తాడి చెట్టు ఎక్కుతారు. అవును, ఉద్యోగాల కోసం మొన్న జరగలే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సికి సంబంధించి అవును ఎంత ఘోరం జరిగింది. చేసుకోలే మనం ఇవన్నీ చూసిన పరిస్థితులే కదా, అనుభవించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నది కౌంటింగ్ రాదు, రైతులకు రుణమాఫీ చేయింది కౌంటింగ్ రాదు, పల్లెల్లో ప్రజల్లో తిరిగేది కౌంటింగ్ రాదు, చట్టసభల్లో పెట్టేది కౌంటింగ్ రాదు, ధర్నా చౌకులు బంద్ చేసింది కౌంటింగ్ రాదు, ఆస్తులు సంపాదించింది కౌంటింగ్ రాదు. తర్వాత యూట్యూబ్ ఛానళ్లకు ఓ 4-5 పెట్టుకొని అధికార పార్టీని విమర్శించడం కౌంటింగ్ రాదు, ఫోన్ ట్యాపింగ్ చేసింది కౌంటింగ్ రాదు. వీళ్ళు చేస్తే సంసారము, మిగతోడు చేస్తే వ్యభిచారం. అంటే ఈ యూట్యూబ్ ఛానళ్ళకి ఏం తెలుసు? గాలి మాట్లాడడమే తప్ప తెలంగాణ రాష్ట్రం ఎంత ఉంటుంది, రాష్ట్ర పర్యటన జనాలు ఎలా ఉన్నారు, ఒక విలేజ్లో ఏముంది, పశువులు ఎలా బ్రతుకుతున్నాయి, పశువులు ఎలా నీళ్లు తాగుతున్నాయి, అసలు ఆ ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నదా ప్రజలకైనా పశువులకైనా, తిరిగి పాఠశాలలు ఎలా నడుస్తున్నాయి, అసలు రవాణా సౌకర్యం ఉన్నదా, తర్వాత వాటర్ ట్యాంక్స్ ఉన్నాయా, తర్వాత ఆ విలేజ్ వాతావరణంలో మరి సర్పంచులు పోయి ఇన్ని రోజులు అయిపోయింది, బీఆర్ఎస్ ఉన్నప్పుడే పోయిండ్రు అని తెలుసు, తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ను బ్లేమ్ చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించాలి మనకు. ఎందుకంటే వీళ్ళ మాటల మీద